ఇక్కడ చూడండి అమ్మా, ఇవి ఈ సమ్స్ని ఫాలోయింగ్ ద ఈక్వివాలెంట్ అంటే వీటిని ఈక్వల్ చేయమంటున్నాడు. ఫార్ములాస్ లాస్ ఆఫ్ ఎక్స్పెరెన్స్ని యూజ్ చేసుకుని ఈ సమ్ చూసిన వెంటనే లాస్ ఆఫ్ ఎక్స్పెరెన్స్లో మీకు ఫార్ములా గుర్తు రావాలి. ఆ ఫార్ములా గుర్తొస్తే చాలా ఈజీ, లేదంటే ఇదంతా చేయాలంటే చాలా కష్టం. దీంట్లో మనకి x⁻0 = 1 అనేది ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా యూజ్ చేసుకొని చేస్తే ఇదంతా చాలా ఈజీ అయిన ప్రాసెస్ అయిపోతుంది అనమాట. 7/0 12/0 7/0 × 12/0 × 17/0 by 57/0 ప్లస్ 45/0 ఇంటూ 13/0 అని ఇచ్చారు. ఈ ఫార్ములాను కనుక యూజ్ చేస్తే ఇది చాలా ఈజీ ప్రాసెస్. 7/0 అంటే 1 × 1 × 1 by 57/0 అన్న 1 ప్లస్ 1 × 1 తీసుకుంటే కనుక 1/1 + 1 1 × 1 అంటే 1 కదా, 1 + 1 అంటే 2. ద ఆన్సర్ విల్ బి 1/2. తర్వాత ఈ సమ్ చూడండి. 13/5 ఇంటూ -1/3/6 1/81 ఇంటూ 12/13 అని ఉంది. ఇక్కడ చూడండి, ఈ బేసు ఈక్వల్. ఇక్కడ మనకి 3 ఉంది. 81 కూడా మనం 3 మోడల్ కింద రాయొచ్చేమో అని ఆలోచించాలి. 3 3s are 9, 9 3s are 27, 27 3s are 81 వచ్చింది కదా. ఇప్పుడు సేమ్గా ఉండే అన్ని ఒకవైపుకి, సేమ్గా ఉండే అన్ని ఒకవైపుకి రాద్దాం. చూడండి ఒకసారి. 12/13 by 12/13 దీన్నే మళ్ళీ -1/3 by 1/18 అంటే 1/3/4. ఇక్కడ అన్నిటికీ హోల్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని కూడా హోల్ కింద రాసుకోవచ్చు. ఓకేనా, 1కి హోల్ పవర్లో 5 అన్నా ఎలా ఉన్నా సేమ్ అదే వాల్యూ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇది ఒక లా ఆఫ్ ఎక్స్పెరిమెంట్లో ఒక ఫార్ములా యూజ్ చేసుకొని 12/13 5 బేసెస్ 2 ఈక్వల్ కాబట్టి పవర్స్ 5 - 3 ఇంటూ -1/13 6 - 4 12/13 5 - 3 అంటే 5 - 3 అంటే 12/13 ఇంటూ -1/3 6 - 4 అంటే ఎంత, 2. ఇప్పుడు చూడండి అమ్మ ఒకసారి, పవర్స్ 2 ఈక్వల్గా ఉన్నాయి, బేసెస్ లేవు. చూడండి, ఇక్కడ x⁻a ఇంటూ y⁻a x ఇంటూ y a అవుద్ది. ఓకేనా, దీన్ని ఇలా చూస్తే కనుక 12 × 3 13 ఇంటూ మైనస్ని బయటికి రాసేద్దాం. స్క్వేర్ అంటే మైనస్ అనే కదా, స్క్వేర్ ఉన్నదంటే ఆ నెగిటివ్ వాల్యూ కూడా ఈవెన్ నెంబర్ కాబట్టి ఇది పాజిటివ్ వాల్యూ అయిపోద్ది. 1/3 హోల్ స్క్వేర్. ఇక్కడ ఏమన్నా క్యాన్సిల్ అవుతుందేమో చూసుకుంటే సింప్లిఫికేషన్ ఈజీ అవుద్ది. 3 1s are 3 4s are 4 × 4 4 స్క్వేర్ 4/3 13 హోల్ స్క్వేర్ అయింది. అంటే 4 స్క్వేర్ అంటే ఏంటి 16, 13 స్క్వేర్ అంటే 169.